బాలీవుడ్ సీనియర్ స్టార్ని పక్కన పెట్టి ఒక రేంజ్లో దూసుకుపోతున్న భామ కియారా అద్వానీ. కెరియర్ మొదట్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసి మెప్పించిన అమ్మడు తన టాలెంట్తో మెప్పించిన మెయిన్ హీరోయిన్గా ప్రమోట్ అయ్యింది. కియారా కెరియర్ అప్పటిదాకా ఉన్న ఇమేజ్ని డబల్ చేసిన సిరీస్ లా స్టోరీస్. ఆ సిరీస్లో కియారా ఎక్స్ప్రెషన్స్ ఆమెను ఆడియన్స్కి మరింత దగ్గరయ్యేలా చేసింది. బాలీవుడ్లోనే కాదు, తెలుగులో కూడా మహేష్తో భరత్ అనే నేను సినిమా చేసిన అమ్మడు ఆ సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత చరణ్తో వినయ విధేయ రామ సినిమా చేసింది, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ప్రస్తుతం చరణ్తో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తోంది కియారా అద్వానీ. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలతో వస్తోంది. ఈ సినిమాతో కియారా మరోసారి సౌత్లో సూపర్ హిట్ అందుకుంటుందని అంటున్నారు. మరోపక్క టాలీవుడ్లో వార్ 2, డాన్ 3 ఇలా వరుసగా క్రేజీ ఛాన్స్లు అందుకుంటుంది కియారా అద్వానీ. పెళ్ళైన తర్వాత కూడా బాలీవుడ్లో తన డామినేషన్ని కొనసాగిస్తోంది అమ్మడు. గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న కియారాకు టాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. అయితే బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉంటున్న కియారా తెలుగులో నటించాలని ఉన్నా కూడా డేట్స్ అడ్జస్ట్ అవ్వక చేయడం కుదరట్లేదని తెలుస్తోంది. ప్రస్తుతం వార్ 2, డాన్ 3 సినిమాలకు తన డేట్స్ ఇచ్చిన కియారా ఆ రెండిట్లో ఏదైనా ఒకటి పూర్తయితే కానీ అమ్మడు ఫ్రీ అవ్వదని తెలుస్తోంది. ఆఫ్టర్ మ్యారేజ్ హీరోయిన్స్లో దూకుడు చూపిస్తున్న వారిలో కియారా అద్వానీ ముందుంటుంది. ఖచ్చితంగా అమ్మడు రానున్న రోజుల్లో మరింత పాపులర్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సౌత్లో కియారా క్రేజ్ని క్యాచ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ పాన్ ఇండియా సినిమాలకు అమ్మడిని తీసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. సో ఈ దూకుడు చూస్తుంటే కియారా కెరియర్లో మరో దశాబ్దం పాటు ఇలాంటి ఫామ్ కొనసాగించేలా ఉందని చెప్పవచ్చు. చూశారు కదండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.